తాడు అని నిన్న నుంచి డాన్స్ కట్టేస్తున్నాడు డాడీ. ఎవడా దొర? పచ్చడ్లమ్ముకోవలసిన డాడీకి ఆ దొరతో సంబంధం ఏమిటి? ఇది నా ఇల్లు, మీ ఇల్లు కూడా అనుకోండి. తమరు హాయిగా ఆనందంగా ఈ పెట్టి ఎక్కడైనా పెట్టి ఈ ఇంట్లో దర్జాగా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా దర్జాగానే ఉంటాను, నువ్వేమి చెప్పక్కర్లేదు గోవిందం. మిస్టర్ గోవిందం, చిత్తం ఫాస్ట్. నేను వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అమ్మమ్మా దొరగారు, అక్కడే తమరు కొంచెం నన్ను మన్నించాలి. మీరు రేపటికి వస్తారు కదా అని స్థావరంలో ఏర్పాట్లన్నీ రేపటికి చేయించారు. ఓ రోజు మీరు ముందు వచ్చేశారు. అయినా పోయిందేమీ లేదులేండి. మీరు హాయిగా ఆనందంగా మందు విందు తీసుకుందాం. మీరు అలా భాషలో కోపడిపోతే నేను బాధపడిపోతాను. ఐఎమ్ సారీ, మీకు బయట భాషలో తెలియదు. నేను అత్యవసరంగా ఫార్ములాని చూడాలి. ఐ వాంట్ టు సీ దట్ ఫార్ములా ఇమిడియట్లీ. బాబు కోపడకండి, రేపు చూపిస్తానన్నాను కదా. ఈ ఒక్కరోజు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఓకే అమ్మయ్య, ఇదిగో దొర, చిట్టి సింగు, దొరగారికి గెస్ట్ రూమ్ చూపించు. దివ్యమైన భోజనం ఏర్పాటు చేయి. పెట్టినా చేతికి ఇవ్వండి. కోపడదు తీసుకెళ్ళండి. అమ్మ దొర నా కొడక, కర్ణుడికి కవచ కుండలాల్లాగా ఆ పెట్టిన్ని ఒంటికి అంటించేసుకున్నావన్నమాట. నువ్వు సామాన్యుడు కాదు, అందుకే నిన్ను పంపారు నా మీదకి. నేను కూడా తక్కువ తినలేదులే. ఆ పెట్టేమిటో దాని వ్యవహారం ఏమిటో మొత్తం తెలుసుకున్నాకే నీ ఫార్ములా వ్యవహారం. బాత్రూమ్ ఎక్కడ? గెట్ అవుట్. Get out! ఏమిటి డాడీ డాకు మకార్ సింగ్ లాగా వస్తున్నాడు? నా కన్ను గప్పడం నీ తరమా? నువ్వు కన్ను మూస్తే నే కన్ను తెరుస్తా. వీడొచ్చేలోగా ఈ పెట్టె వ్యవహారం ఏమిటో బాగా నువ్వా? ఏమిట్రా దీనికేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చెక్కడం కాదు, అనుమానం వచ్చింది. దొరగారి పెట్టు నువ్వెందుకు? నేను పెట్టి తెరవడం ఏమిటి? లేనిపోను కూతలు. ఫారిన్ పెట్టి కదా, బాగుందని చూస్తున్నా. అయితే నువ్వు ఈ పెట్టి తెరు, నేను ఆ పెట్టి తెరుస్తా. ఏమిట్రా ఈ దరిద్ర కుట్టాలని? ఏం లేదు దొరగారు, వీడు మా అబ్బాయి, తమకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అబద్ధం. మేం పెట్టెలు కెలకటానికి వచ్చాం. కెలకడమా? వాట్ ఇస్ మెant బై దిస్ కెలకటం? కెలకడం అంటే దొరగారు ఆదో రకమైన జబ్బండి. ఈ మధ్య మా వాడికి వచ్చింది, మందు ఇప్పిస్తున్నాను. డాడీ దొంగ, డాడీ దొర దొంగ, దొంగ డాడీ. సింగు వీడిని పట్టుపో. డాడీ బాబా రండి. త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మన పని మీద వచ్చిన బర్క్లీ దొరవారు పూజారి గారు. పూజారి గారు, దొరగారిని మన స్థావరం దగ్గరికి తీసుకెళ్లి మరి ఆ ఫార్ములా వ్యవహారం అది మాట్లాడాలి కదా. మరి పెట్టే తొందర ఏమొచ్చింది? వారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈలోగా మనం చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. అవును, నా కన్ను నా చెయ్యి ఒకసారి ఎవరి మీదన్నా పడితే వాడు ఏ రూపంలో ఉన్నా గుర్తుపడతాయి. వాడు బర్క్లీ దొరకాదు. నంబర్ 1 కొంప ములిగిందిరా దేవుడా. అసలే ఆ పెట్టె సంగతి తేలకి నేను చూస్తుంటే ఈ కొత్త అనుమానం ఒకటి పెట్టావా? ఈ నంబర్ 1 మన సుప్రీం ఎప్పుడో చంపేశాడు. వాడి శవాన్ని నేను దగ్గరుండి పూడ్పించాను. వాడు బతికొచ్చాడంటావేమిటి? బతికున్న వాళ్ళని చంపడం మన అలవాటైతే చచ్చి బతకడం వాళ్ళకలవాటు. నా అనుమానం ఎప్పుడూ తప్పు కాదు. నేను శ్మశానానికి వెళ్లి నిజం నిరూపణ చేసుకొస్తాను. చేసురా, ఈలోగా పెట్టి విషయం. తొందరపడ్డావో కథ అడ్డం తిరుగుతుంది.
నా నమ్మకం ఎప్పుడు తప్పు కాదు. కంగ్రాట్స్. నువ్వు తెలియగల వాడివని తెలుసు, ఇంతకు తెగిస్తావని కూడా తెలుసు. నువ్వు రోగు అయితే నేను నెంబర్ 1. చచ్చి బతికిన నువ్వు నెంబర్ 1. చచ్చినా బ్రతికినా నేను ఎప్పుడూ నెంబర్ 1. ఏమిటయ్యా అర్జెంటుగా రమ్మని మెసేజ్ పంపించావు? ఏమైంది? పూజారి గారు పాప హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పరామర్శిస్తామని పిలిచారు. వీడా పూజారి? ఏ వీడే పూజారి. బాగానే ఉందయ్యా, కానీ వీడు కనిపించకపోయేసరికి వాళ్ళకి మన మీద అనుమానం వస్తే? వాడు లేడని అనుమానం, నేను బెర్క్లీతో కాదని అనుమానం వాళ్ళకి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ మాస్క్ వేసుకోవాలి, ఈ వాళ్ళ నుంచి పూజారివి కావాలి. నేనా? నువ్వే. అయ్యా ఓకే, కమాన్ గెట్ రెడీ. ఎలా ఉంది? పూజారి గారు, నేను బెర్క్లీతో కాదని అనుమానం మీకు వచ్చింది కదా? అనుమానం తీరింది, నివృత్తి అయ్యింది. ఓ, నివృత్తి అయింది. నేనే పొరపాటు పడ్డాను. చనిపోయిన నెంబర్ 1 శవం అక్కడే ఉంది. ఎంత చల్లటి మాట చెప్పావయ్యా. ఇదిగో నీ మాట విని ఆ దొరం నేనేమైనా అనుంటే కొంపలు మునిగిపోయేవి, పెట్టి సంగతులు అంతే. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల ఆ దొరం నేనేమీ అనలేదు. అనకపోతానేమి,
నన్ను అవమానించడం నాకు అర్థమైపోయింది. మన మాటలు వాడు వినను విన్నాడు, వాడు అనవలసిన మాటలు అనేశాడు. ఆ దరిద్రగొట్టు భాషలో ఆ ముక్కలకి అర్థమేమిటో తెలిస్తావదు. ఓరి దౌర్భాగ్యుడా, నన్ను తిడతావేమిటి మధ్య? నేను తిట్టడం కాదు, వాడు తిట్టిన తిట్టుకు అర్థం అది. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు అనవసరంగా నన్ను అనుమానించావు, ఒక్క క్షణం నీ ఇంట్లో ఉండనంటున్నాడు. అదేదో శుభవార్తలాగా చెబుతావేమిటి? నిన్ను తగలయ్యా, వాడు పోతే కూడా పెట్టిపోతుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఏదో చక్రం అడ్డేసి వాడిని ఆపు చేయబోయా, ఏదో ఆపు చేయి. వెళ్ళు వెళ్ళు. నువ్వా నోరెత్తితే మూతి కుట్టా. వాళ్ళ మూతులు కుట్టాయి. వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళ భాషరా. అసలు అది భాషేనా? వాడు దొరేనా? నువ్వు మా డాడీవేనా? ఏయ్, నా కర్మకాలికందిరా మీ అమ్మ నిన్ను. చిచి, రేయ్, నువ్వు ఇక్కడి నుంచి పోరావు, దండం పెడతాను. రేయ్, సింగు. మిరపకాయ తిన్న కాకిలాగా అలా అరుస్తాడు. ఇంతకీ ఏమంటాడు దొరా? తప్పు నాదని చెప్తే ఒప్పుకున్నాడు. ఎలాగైనా అతన్ని సరదా అయిన మూడ్ లో పెడితే కరేపాకు గంపలో కాకరకాయ. వస్తా. ఎలాగా ఈ లంపటం నుంచి బయటపడడం? వీడి భాష ఏమిటో నాకు తెలియదు. భాషతో చంపేకిరా బాబు. ఏం కావాలి తమకి? ఎలా రావడం నాకు తెలిసి. ఎవరంకుల్ మంగోల్ భాషలో మాట్లాడుతున్నారు? ఒంగోల్లో కాదమ్మా, ఆ గదిలోంచి మాట్లాడుతున్నాడు. ఒంగోలు కాదంకుల్, మంగోల్. మంగోల్ భాషలో ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నాను. ఓ దొరగారు నా గెస్ట్ గా దిగాడు. వాడు ఏదేదో అరుస్తాడు, అది నాకు అర్థం కాదు. ఆడు అచ్చారు చచ్చిపోతాడేమో నాకు బెంగ. అదేమిటి అట్లాగే నువ్వు కూస్తున్నావు? నీకు ఆ భాషగానే వచ్చేమిటి? తెలుసు అంకుల్, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఇంచుమించు అన్ని భాషలు నేర్చుకున్నానులే. ఎక్స్క్యూజ్ మీ. కేరళ కేరళ. చూడమ్మా రాధ, ఆ దొర మనకు బాగా కావలసిన వాడు. అడ్డమైన భాషల్లోనూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నన్ను హడలు కొట్టేస్తున్నాడు. నువ్వు భాష తెలిసిందాను గనక నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కాస్త ఊసు పలుకు ఆడి కొంచెం శాంతపరచు. అలిగా అతను వెళ్ళిపోయాడా నా కొంప గుండమైపోతుంది. సారీ అంకుల్, నాకు అమ్మమ్మ అంత మాట అనకు. ఇది నా చావు బతుకుల సమస్య. నీ మేలు నా జన్మలో మర్చిపోలేను. నువ్వు వెళ్ళి వాడిని కొంచెం మూడ్లో పెట్టమ్మా. అమ్మయ్యా, వెళ్ళమ్మా, వెళ్ళు. అంకుల్, ఐ డోంట్ లైక్ ఇట్. ఏమైందమ్మా? ఏవో అరుపులు వినిపించే తప్ప విషయం ఏమిటో నాకు మీరు చెప్పారు ఏదో కష్టంలో ఉన్నారు, భాష ప్రాబ్లం లేదు, సరే అన్నాను. అంతేగాని పాడమంటే పాడడానికి, ఆడమంటే ఆడడానికి. ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ థింగ్. అమ్మా, నేను ఈ దేశానికి 4 కాలాల పాటు సేవ చేయాలంటే వాడి కోపం రాకూడదు. నువ్వు ఆడినా పాడినా నా కోసం కానీ వాడి కోసం కాదు తల్లి. కాదనకు కాదనకు కాదనకు. సరే. హలో సుప్రీం, నేను అన్న మాట నిలబెట్టుకున్నాను. మనం తయారు చేసిన ఫార్ములా ఈ రోజే డెన్కి తీసుకెళ్లి బర్క్లీ దొరకిచ్చేస్తున్నా. నేను డెన్ నుంచే మాట్లాడుతున్నాను. డెన్ నుంచా? వచ్చింది బర్క్లీ కాదు. అలాగా? అవును, బర్క్లీ కాదు. కాదా? నంబర్ 1. ఇదేమిటి? ఆ పూజారి గారు నంబర్ 1 బ్రతికాడు అన్నాడు, తర్వాత చచ్చాడు అన్నాడు. ఇదేమిటో నాకు అంత అయోమయంగా ఉంది. వాడిని ఏమి చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు వెంటనే బయలుదేరినా. వస్తున్నాను.
ఇట్స్ ఎ చేస్. సినిమాలో ఒక రియల్ చేస్. కార్, వెర్ ఇస్ కార్? ముందు మా నాన్న, వెనక మీ లవ్వర్. ఇందులో ఏదో తెలియని కిట్టుకుంది. పద, ఐ వాంట్ టు చేస్. వెల్కమ్ నంబర్ 1, వెల్కమ్. నువ్వు చాలా తెలివైన వాడివని, అసాధ్యుడివని, ఏదో ఒక విధంగా ఇక్కడికి వస్తావని నేను ముందే ఊహించాను. అందుకోసమే నీ కోసం ఎదురు చూస్తున్నాను. చరిత్రను మొదలు పెట్టడంలో నువ్వు నంబర్ 1, దానికి ముగింపివ్వడంలో నేను నంబర్ 1. దేశం కోసం ప్రాణాలు వదిలే మనిషిగా నిన్ను దేశం గుర్తించకపోయినా నేను గుర్తుంచుకుంటాను. షూట్! స్టాప్ గోవిందరావు, స్టాప్. సుప్రీం, తెలివైన శత్రువుని తక్షణమే చంపేయడం ఉత్తమం. చేతికి చిక్కిన శత్రువు గురించి భయపడ్డం పిరికితనం అనిపించుకుంటుంది. ఇక్కడికి వచ్చిన నంబర్ 1 ప్రస్తుతం మన గెస్ట్. అతన్ని గౌరవించడం మన బాధ్యత. వెల్ సెడ్ మై డియర్ సుప్రీం. చూడు గోవిందరావు, ఒక విదేశీయుడికి తెలిసిన అతిథి మర్యాదలు నీకు తెలియకపోవటం చాలా సిగ్గుచేటుగా ఉంది. హవెవర్, వెరీ నైస్ టు మీట్ యు. మిస్టర్ గోవిందరావు, మరొక గంటలో మనం జరగబోయే ఒక గ్రేట్ ఈవెంట్ కు ఆడియన్స్, ఐ విట్నెస్, అతిథులు లేరని ఇప్పటి వరకు ఫీల్ అయ్యాను. కానీ నంబర్ 1 రాకతో నా కోరిక తీరింది. అతనికి ఇన్నేళ్ల మన శ్రమ, కృషి ఏమిటో డీటెయిల్ గా తెలియజేయి. మన గొప్పతనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతను. గో ఆన్ మిస్టర్ రావ్. ఓకే, కమాన్ నంబర్ 1. విత్ ప్లెజర్. కమాన్. జీవనదులని పేరు పొంది మన దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ప్రపంచం ముందు నిలబెట్టిన మహత్తర నదులవిగో అవి. వాటి వలన పంటలు పండుతున్నాయి, చెట్లు చేమలు పెరుగుతున్నాయి, మన దేశంలో మనుష్యులు బ్రతుకుతున్నారు. అలా సుభిక్షంగా మనం బ్రతకడం ఇష్టం లేని మా సుప్రీం దేశ ప్రభుత్వం ఆ నదీ జలాలను నిస్సారంగాను, వాటి కారణంగా ఏమీ పండని విధంగాను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రొసీడ్ మిస్టర్ రావ్, ప్రొసీడ్. రైట్స్ ఆన్. ఈ బాధ్యత నాకు అప్పగించారు. yes for a big payment. నా తరతరాలకి సరిపడ్డ కిరాయి పరాయి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసే బాధ్యతని తీసుకుంటాను. yes he's the man. Mr. Govindarav, please show every part of this dance to our beloved guest. వెల్కమ్ మిస్టర్ నంబర్ 1. ఇక్కడ తయారయ్యే ఆ ఫార్ములా హెచ్ ద్రవం ఆ గొట్టాల ద్వారా బయట సిలిండర్స్ లోకి వెళ్తుంది. అదిగో ఆ యంత్రాన్ని చూడండి. ఈ పరికరాలన్నింటినీ పని చేయించే కీలక యంత్రం. ఫార్ములా హెచ్ ద్రవంతో నిండిన సిలిండర్స్ ని
4 తీసుకొచ్చి ఒక్కొక్క నది వైపు పెట్టి పేలిస్తే చాలు. రత్నగర్భ అన్నపూర్ణ ఆయన ఈ కంట్రీ అన్నమో రామచంద్ర అని చిప్ప చేత పుచ్చుకొని పరాయి దేశ వాళ్లమైన మమ్మల్ని అడుక్కోవాలి, మాకు లొంగిపోవాలి. ఇంత గొప్ప పథకాన్ని అమలు జరిపే మీకు నా హార్టీ కంగ్రాచ్యులేషన్. మిస్టర్ విజయ్, ఇప్పుడు 11 గంటలైంది. 12 గంటలకి ఫార్ములా హెచ్ తో ఉన్న సిలిండర్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. 12:30 గంటలకి అవి అన్ని నదిలో కలిసిపోతాయి. 1 గంటకి ఈ డెన్ను, ఈ దేశం, మీరు అన్ని నాశనం అవడం, మరో దేశంలో మా ఆపరేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. దట్స్ ది ప్రోగ్రామ్. యూ కెన్ గో. గుడ్ బై. హలో. అరే, నువ్విక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నానయ్యా. గోడల్లో కరెంట్ ఉంది, ముట్టుకుంటే ప్రమాదం. సుప్రీం, నువ్వు చెప్పిన పథకానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మరో 15 నిమిషాల్లో ఆపరేషన్ ప్రారంభం అవుతుంది కనుక మనం అనుకున్న మాట ప్రకారం నీకు ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వాలంటావు. అవును, లేదంటే దేశద్రోహం చేయడం నాకు హాబీ ఏం కాదు కదా. దిస్ ఈజ్ యువర్ సెటిల్మెంట్. టేక్ ఇట్ విత్ బెస్ట్ విషెస్. సుప్రీం, ఏమిటిది? నాకేం కనిపించడం లేదు. నేను కదలలేకపోతున్నాను. ఏమిటిది? మ్యాగ్నెటిక్ వేవ్ బాక్స్. మీ భాషలో ముందర కాళ్లకు బంధం అంటారు. అన్యాయం, ద్రోహం. పుట్టిన దేశానికి ద్రోహం చేయబోయే నువ్వు ద్రోహమని అరవడం హాస్యాస్పదం మిస్టర్ రావు. అవసరం తీరిపోయాక నీలాంటి వాళ్ళని ప్రాణాలతో ఉంచడం మాకు ప్రమాదం. 12 గంటల తర్వాత నువ్వు ఆ నంబర్ 1 తో కలిసి పైలోకాలకి వెళ్ళిపోతావు. సుప్రీం, నేను శత్రువుతో చేతులు కలిపినప్పుడే నా తరతరాల చరిత్ర అనుభవం నాకు ముందు జాగ్రత్త హెచ్చరించింది. అవసరం తీరాక నీది గొంతులు కోసే స్వభావమని నేను ముందుగానే గ్రహించాను. అందుకే నా సెటప్ నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ భూగృహానుకున్న మొత్తం దారులన్నీ మూసేశాను. నీకు తెలియంది నాకు మాత్రమే తెలిసింది. ఒకే ఒక స్విచ్ ఉంది. దాన్ని నొక్కితేనే ఇక్కడున్న వాళ్లకు విముక్తి. లేదా నువ్వు, నేను, ఇక్కడున్న 50 మంది ఒకేసారి పరలోకానికి ప్రయాణం కడతాం. ఎలా ఉంది నా సెటప్ తాలూకు స్పెషాలిటీ? హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ గోవిందరావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మిస్టర్ రావు, ప్రపంచ రాజకీయాల్లో ప్రతి క్షణం ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలని మా హిస్టరీలోనూ రాసుంది. నక్కలాంటి నువ్వు ఇలాంటి ఎత్తు వేయొచ్చని నాకు ముందే అనుమానం వచ్చింది. దానికోసమే నేను చేయాల్సిన ఏర్పాట్లని రెడీ చేశాను. బ్రింగ్ దెమ్. డాడీ! బుజ్జి, నువ్వా? మిస్టర్ రావు, మీ భారతీయులకు సెంటిమెంట్స్ ఎక్కువ అని నాకు తెలుసు. కనుక కొడుకున్న సెంటిమెంట్ కి నువ్వు లొంగి తీరుతావని నేను ఊహించాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు స్విచ్ నొక్కి ఈ డన్ భస్మం చేస్తే అందరితో పాటు నీ వంశోద్ధారకుడు అంతమవుతాడు. ఏమంటావు? నొక్కుతావా స్విచ్? సుప్రీం, ఉన్న ఒక కొడుకును నేను చంపుకోలేను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు చెప్పినట్టే వింటాను. అన్ని పనులు సక్రమంగా జరిగితేనే ఎవరైనా బ్రతికేది. దట్ ఈస్ సుప్రీం స్పెషాలిటీ. అండర్స్టాండ్? ఇది పాజిటివ్, అది నెగిటివ్. ఈ రెండింటిని కలిపితే మెయిన్ ఫ్యూజ్ పోతుంది. నిజమే, కానీ ఎలా? హౌ? జస్ట్ ఎ మినిట్. గెట్ రెడీ. హోల్డ్ ఇట్. ఏమిటయ్యా ఇది? దీన్ని ఆ 2 గోళ్ల మధ్య పెడితే ఫ్యూజ్ తప్పనిసరిగా పోతుంది. బ్రిలియంట్ ఐడియా. కానీ ఓ డేంజర్ ఉందయ్యా. ఆ గోడల వెనకాల గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అవి పగిలితే ఈ గదికే ప్రమాదం.
5 నిమిషాల్లో దేశం నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మనం బ్రతుకున్నా ఏం ప్రయోజనం? మొత్తం సైంటిస్ట్ అందరినీ రఘునాథ్ గారితో సహా వెంటనే బయటికి తీసుకెళ్ళు. ఫాస్ట్.
నెంబర్ వన్ ప్లీజ్, నెంబర్ వన్ నన్ను చంపకు ప్లీజ్ ప్లీజ్. Nothing happened, darling. Nothing happened. చూడండి, మరి మన అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్నీ ల్యాండ్ వెళ్దాం. Yes. తర్వాత లాస్ ఏంజల్స్. One second. Yes, number one speaking here. Calling from headquarters. You are requested to be here tomorrow evening What for? to discuss some urgent matter with you. You see, రేపు 7 గంటలకు ఆయనకి పెళ్లి. ఆయన రారు. ఓవర్. ఆయన అర్జెంటుగా రావాలి. ఓవర్. ఆయన రారు. ఓవర్. రావాలి. ఓవర్. నో. ఓవర్. నెంబర్ వన్. what, darling? I And for more video